ఒక పచ్చని అడవి. చెట్లు నిండుగా ఉన్నాయి. పక్షులు ఎగురుతున్నాయి. కోతులు చెట్ల మీద ఊగుతున్నాయి. ఒక అందమైన రామచిలుక చెట్టు కొమ్మపై కూర్చొని పాట పాడుతోంది. అదే చెట్టు మీద ఒక కోతి దాన్ని గమనిస్తోంది. కోతి దగ్గరకు వచ్చి, చిలుకా, నువ్వు ఎప్పుడూ పాటలు పాడుతుంటావు, నాతో ఆడవా అని అడుగుతుంది. రామచిలుక, నేను పని కూడా చేస్తాను, గింజలు తెచ్చుకుంటాను, పాటలు పాడుతాను, కాని ఆటలకు టైం తక్కువ అని సమాధానమిస్తుంది. కోతి నవ్వుతూ, అయ్యో, పని ఎందుకు, నేను లాగా ఆడుకుంటే చాలు కదా అంటుంది. రామచిలుక గంభీరంగా, జీవితం ఎప్పుడూ ఆటలతో మాత్రమే ఉండదు, అవసరమైనప్పుడు ఆహారం ఉండాలి. కోతి మాత్రం దాన్ని పట్టించుకోకుండా చెట్టెక్కి పండ్లు తింటూ కేరింతలు కొడుతుంది. రామచిలుక నేలమీద గింజలు సేకరించి తన గూడు దగ్గర భద్రపరుస్తుంది. అడవిలో అకస్మాత్తుగా భారీ వర్షం మొదలవుతుంది. మేఘాలు గర్జిస్తున్నాయి. రామచిలుక తన గూడు లోపల సురక్షితంగా కూర్చుంది. గింజలు కూడా ఉన్నాయి. కానీ కోతి మాత్రం చెట్టు కొమ్మపై వర్షంలో తడుస్తూ వణుకుతోంది. చలికి వణుకుతూ కోతి, అయ్యో, ఇప్పుడు ఆహారం కూడా దొరకట్లేదు, వర్షం ఆగట్లేదు అని బాధపడుతుంది. అది రామచిలుక గూడు వైపు చూసి, చిలుకా, నువ్వు లోపల కంఫర్ట్గా ఉన్నావు అని అంటుంది. రామచిలుక దయతో, కోతి, నేను చెప్పినప్పుడు వినాల్సింది, ఏదేమైనా లోపలికి రా, కొంత గింజలు నీకు ఇస్తాను అని అంటుంది. కోతి గూడు దగ్గరికి వచ్చి తడిసిపోయిన శరీరంతో కూర్చుంది. రామచిలుక దానికి గింజలు ఇస్తూ, జీవితంలో కష్టకాలం కోసం సిద్ధంగా ఉండాలి అని చెబుతుంది. కోతి తల వంచి, క్షమించు చిలుకా, నేను తప్పు చేశాను, ఇక ముందు పనిని కూడా చేస్తాను అని అంటుంది. అదే మంచిది స్నేహితా, ఆట కూడా ఉండాలి, పని కూడా ఉండాలి అని అంటుంది. వర్షం ఆగిపోతుంది. ఇద్దరూ కలిసి పచ్చని అడవిలో సంతోషంగా ఆటలాడుతారు. చూసేశారు కదా కోతి మరియు రామచిలుక తెలుగు కథ ఎలా ఉందో. ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని కథలు పిల్లలకు నచ్చే విధంగా నేను తయారు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా, చూడండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కన్ఫర్మ్ అయితే లైక్ అయితే కొట్టండి. ఈ నా ఛానల్ ప్రతి ఒక్క కార్టూన్ కి సంబంధించిన వీడియోస్ మొత్తం నేనే సొంతంగా తయారు చేసి క్రియేట్ చేసి వాయిస్ కూడా నేనే జనరేట్ చేసి అప్లోడ్ చేస్తున్నమాట పిల్లల కోసం. ప్లీజ్ ఇదొకటి ప్లేలిస్ట్ లో ఉంటాయి అనమాట యూట్యూబ్ లో, మన ఛానల్ లా చూడండి. ఓకే, చూసి ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని ఎన్నో తీసుకొస్తా అని కోరుకుంటున్నా.